ఐపీఎల్లో ప్రతి టీంకు తమదైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాధారణంగా క్రికెట్ను మతంలా ఆరాధించే మన దేశంలో ఐపీఎల్లో జట్లకు ఆయా సిటీల పరంగానే కాదు, అందులో ఆడే స్టార్ ప్లేయర్స్కు అనుగుణంగా విపరీతమైన క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిగిలిన టీమ్స్తో పోలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. 17 ఏళ్లుగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకున్న ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గకపోగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే. అందుకే ఈ ఫ్రాంచైజీతో అభిమానులు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత ఎమోషనల్ అనేది మరోసారి రుజువైంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఘోర పరాజయం చవి చూసిన వేళ స్టేడియంలో పలువురు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. పంజాబ్తో మ్యాచ్లో అత్యల్ప స్కోరుకు ఆ జట్టు ఆల్అవుట్ అయ్యేలా కనిపించింది. గతంలో 49 పరుగుల రికార్డును ఆర్సీబీ ఎక్కడ బ్రేక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మ్యాచ్ చూశారు. మొత్తానికి టిమ్ డేవిడ్ దయ వల్ల ఆ గండం నుండి బయటపడేశాడు. 14 ఓవర్ల మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మొదటి బంతినే బౌండరీగా మలచడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లోకి వెళ్లారు. 14 ఓవర్లలో ఆర్సీబీ ఇక 200 కొట్టేస్తుంది అని ఫిక్స్ అయిపోయారు. తీరా సీన్ కట్ చేస్తే అతి కష్టం మీద 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. జట్టులోని 11 మంది బ్యాటర్లలో 9 మంది సింగిల్ డిజిట్ స్కోర్స్కే అవుట్ అయ్యారు. ఫిల్ సాల్ట్ 4 బంతుల్లో 4, విరాట్ కోహ్లీ 3 బంతుల్లో 1, లియామ్ లివింగ్స్టన్ 6 బంతుల్లో 4, జితేష్ శర్మ 7 బంతుల్లో 2, కృణాల్ పాండ్యా 2 బంతుల్లో 1, మనోజ్ 4 బంతుల్లో 1, భువనేశ్వర్ కుమార్ 13 బంతుల్లో 8, యష్ దయాల్ డకౌట్, హేజల్వుడ్ 1 బంతికి 0 పరుగులు చేశారు. కెప్టెన్ రజత్ పాటిదార్ 18 బంతుల్లో 23, టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఆర్సీబీ పరువు కాపాడారు. అయితే ఆర్సీబీ వికెట్లు పడుతూ ఉండడంతో ఫ్యాన్స్కు కన్నీళ్ళు వచ్చాయి. ఎక్కడ 49 పరుగుల్లోపు ఆల్అవుట్ అవుతారోనని ఆర్సీబీ డగౌట్స్తో పాటు స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా ఏడుపు మొహాలతో కూర్చున్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే ఏడ్చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ ఫోటోగ్రాఫర్ ఆర్సీబీ లేడీస్ ఫోటోస్పై స్పెషల్ ఫోకస్ చేసి మరీ వాటిని అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఇచ్చిన 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఛేదించింది.